శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెలిసిన ఈరన్న స్వామి. లక్షలాది భక్తులుగా తరలి వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి శ్రీ ఉరుకుంద వీరన్న స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి మన కర్నూలు జిల్లా కౌతల మండలం శ్రీ ఈరన్న స్వామి వెలిసిన ఉరుకుంద గ్రామంలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, భక్తులు వచ్చేసి చాలా మంది వస్తుంటారు. ఎంత మంది వస్తుంటారు అంటే ఇక్కడ ఈ శ్రావణ మాస ఉత్సవాలు వచ్చేసి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. ఈ శ్రావణ మాస ఉత్సవాల్లో ఇక్కడ పక్కన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అయితే భక్తులు భారీగా అయితే వస్తూ ఉంటారు. లక్షలాది భక్తులుగా ఇక్కడ వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. ఇక్కడ ఈ యొక్క శ్రావణ మాస ఉత్సవాలు 30 రోజులతో ఉంటుంది. ఈ 30 రోజుల్లో వచ్చేసి అంటే ఫస్ట్ అమావాస్య నుంచి లాస్ట్ అమావాస్య వచ్చేంత వరకు ఎన్ని సోమవారాలు వచ్చాయి, ఎన్ని గురువారాలు వచ్చాయి, ఆ సోమవారము గురువారము ప్రత్యేకమైన పూజలతో సోమవారికి అలంకరిస్తారు. అలాగే ఆల్మోస్ట్ ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు అలాగే 4 గురువారాలతో వచ్చినాయి. ఆల్మోస్ట్ 4 సోమవారాలు 4 గురువారాలు అయిపోయినాయి. లాస్ట్ సోమవారం ఉంది, ఇంకొక 2 రోజులు. అక్కడ సోమవారం వచ్చేసి లాస్ట్ సోమవారం ఇక్కడ పక్కన ఉన్న తుంగభద్ర నదికి వెళ్ళి స్వామివారిని పల్లకిలో తీసుకువెళ్ళి అలంకరిస్తూ ఆ నది కాడ నుండి పల్లకిలో స్వామివారిని తీసుకువస్తారు. అప్పుడు భక్తులు భారీగా అయితే వస్తుంటారు. ఆ వీడియో కూడా తీస్తాను. ఇక ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూసి లైక్ చేసుకొని ఎవరైనా కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్వామివారి టెంపుల్, శ్రీ ఈరన్న స్వామి టెంపుల్. మనకి లోపలికి వచ్చేసి ఫోన్ అలౌ లేదు కాబట్టి మీకు బయట నుంచి చూపిస్తాను. బయట నుంచి చూడండి. స్వామివారి ఫోటో ఇక్కడ పక్కనే స్క్రీన్ పైన వేస్తాను చూడండి. సేమ్ ఇలాగే స్వామివారి లోపల రావి చెట్టు కింద వెలిసినాడు. ఇక్కడ శ్రీ ఈరన్న స్వామి టెంపుల్. Dalawa, ito na.